హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికి నమస్తే. తమిళనాడు ట్రిప్ డే 2. సో ఇప్పుడు ప్రెసెంట్లీ మేము తిరుచిరపల్లిలో ఉన్నాం. కొంచెం లేట్ అయిపోయింది స్టార్ట్ అవ్వడానికి. డే 1 వీడియోలో చెప్పాను కదా, కొన్ని ప్లాన్స్ మోడిఫికేషన్ జరుగుతాయి కొన్ని మధ్యలో అని చెప్పాను కదా. టోటల్ ప్లాన్స్ చేంజ్ అయిపోయింది. మేము తెలంగాణ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ వెళ్ళాలి అని కొంచెం అనుకున్నాం, కానీ ఇక్కడ వచ్చాక టోటల్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో అర్థమైతలేదు అసలు. ఒక సినిమాలో బాలేబాబు చెప్తారు చూసారా, కళ్ళకు గంతలు కట్టేసి ఎటు పడితే అటు వెళ్ళిపోవడం అన్నట్టుంది మా కథ ఇప్పుడు. అంతేనా? గో విత్ ద ఫ్లో. సో గో విత్ ద ఫ్లో. త్రిచి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. కొలిడం బ్రిడ్జ్ బాగుంది అన్న. ముందు బోర్డు వస్తుంది. మనం వెళ్ళే డెస్టినేషన్ చెప్పండి. ఇక 4 ఉన్నాయి. దానికంటే ఎక్కువ కిలోమీటర్స్ మనకి ఏదైనా సలేం ఉన్నది కాబట్టి దానికే పోదాం. డెస్టినేషన్ ఫిక్స్ కాలే, ఇంకా సేలం పోతున్నాం. అక్కడ చూడడానికి ఏం లేవు కాబట్టి అక్కడ నుండి మళ్ళీ చూస్తాం ఎటు పోవాలా అనేది. అది ఒక చోట పోయి ఆగే రకం కాదు మనం. ఫైనల్ డెస్టినేషన్ వచ్చి మనం వెళ్ళే మధ్యలో స్టాప్స్ పెట్టుకుంటున్నాం అంతే. త్రిచి వచ్చిన తర్వాత అయితే మేము కొన్ని తమిళ్ వర్డ్స్ నేర్చుకున్నాం. సో నేను పర్సనల్ గా అయితే ఒక 5-6 వర్డ్స్ ఏమో నేర్చుకున్నా. ఫస్ట్ వచ్చేసి రొంబ థ్యాంక్ యూ అన్నట్టు అదొకటి. ప్లస్ తన్నే అంటే వాటర్, సుడి తన్నే అంటే హాట్ వాటర్, రొంబ నండ్రి, తైర్ అంటే కర్డ్. ఇంకా నేర్చుకున్నా, అంత గుర్తొస్తలేదు. కానీ సేలం ఊరికైతే ఎంటర్ అయిపోయాము. సో నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటో అన్నని అడుగుదాం. సో చెప్పన్నా, నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటి? సేలం వస్తున్నాం. ఇక్కడ నుండి మనం నెక్స్ట్ మైసూర్ వెళ్తున్నాం. మైసూరు కర్ణాటకకి డైరెక్ట్ తమిళనాడు నుంచి మళ్ళీ కర్ణాటక. ఎవరైనా నార్మల్గా ఈ డిస్ట్రిక్ట్ తిప్పుతారు, నువ్వు డైరెక్ట్ స్టేట్ తిప్పుతున్నావుగా. అంటే మంది మామూలుగా ప్రజెంట్లీ మేము ఇప్పుడు తమిళనాడు అండ్ కర్ణాటక బార్డర్లో ఉన్నాం. ఇప్పుడు మేము ప్రజెంట్లో ఉన్నది ఒక చిన్న ఊరు దగ్గర ఉన్నాం. ఈ చిన్న ఊరు దాటేస్తే ఇక డైరెక్ట్ ఫారెస్ట్ ఏరియా, లైక్ ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇంకో ఒక 10 to 15 కిలోమీటర్స్ వెళ్తే తమిళనాడు దాటిపోయి కర్ణాటక వెళ్ళిపోతాం. సో కర్ణాటకలో ఫస్ట్ ఊరు వచ్చేసి పల్లార్ అనే ఊరు ఉంది. సో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కర్ణాటక స్టేట్. సో ఇప్పుడు టైం వచ్చేసి 3:20 అవుతుంది. మధ్యలో చెక్ పోస్ట్ కూడా ఉంటుంది. చెక్ పోస్ట్ అయితే ఉంది. ఏం చేస్తారో, పంపిస్తారో లేదో తెలియదు. చెక్ పోస్ట్ దాటి కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇక మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. అసలు మార్నింగ్ రావాల్సిందన్న ఈ ఘాట్ సెక్షన్కి. అయితే సూపర్ ఉండు లొకేషన్స్. ఏమైనా యానిమల్స్ కనిపిస్తే అదో మంచి అడ్వెంచర్ అనిపిస్తుంది. ఓకే, కర్ణాటక ఎంటర్ అయినావా? వెల్కమ్ టు కర్ణాటక. బార్డర్ లిమిట్ స్టార్ట్స్ అంట, రైట్. కర్ణాటకలో ఎంటర్ అవుతున్నాం. వెల్కమ్ టు కర్ణాటక. అది పైన పడ్డది. అయ్యో, ఇంకో చెక్ పోస్ట్. అక్కడ ముందు తీసుకున్నా. ఇదా టెంపుల్? నో టెంపుల్. ఎంట్రీ నో టెంపుల్ గోయింగ్. எங்கே போனாலும் வாங்கிக்கணும்.
మైసూర్ మైసూర్ One kilo. రిసీట్ రిసీట్ Straight around. రిసిప్ట్ Receipt. రిసిప్ట్ రిసిప్ట్. ఇక టెంపుల్ ఉన్నదంట, దాని ఎంట్రీ కోసం 30 రూపీస్ అంట కార్కి. మేము ఆ టెంపుల్కి వెళ్తున్నాం రా నాయన, మేము మైసూర్కి వెళ్తున్నాం అని చెప్పినా కూడా మీరు వెళ్ళినా వెళ్ళకుండా టికెట్ అయితే తీసుకోవాలని చెప్పేసి ఉంటాడు. సింపుల్ ఆన్సర్. సో కొంచెం కార్ పక్కన అయితే ఆపినాం కొంచెం. సో అక్కడ కనిపిస్తుంది కదా విగ్రహం, అది టెంపుల్ అన్నమాట. అక్కడ అతను చెప్పిండు కదా టెంపుల్ అని, అన్న జూమ్ చేస్తుండు. సామ్సంగ్ S24 అంటారా బాబు. వావ్, జింకలు. సో గైస్ ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6:30 అవుతుంది. ఒక లొకేషన్ అయితే చూసామన్నమాట. ఆ లొకేషన్ మాత్రం ఏకదమ్ ఉంది. మీకు డ్రోన్ ద్వారా ఈ లొకేషన్ చూపిస్తాము. సో ఆ లొకేషన్ అయితే చూసేయండి గైస్. ఇప్పుడు టైం వచ్చేసి 8:50 అవుతుంది. మైసూర్ అయితే రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోయి చిన్న బ్రేక్ తీసుకుంటున్నాం. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత టిఫిన్ తిందామని ఆగాము. మైసూర్ లెమన్ రైస్ అండ్ పులావ్, వెజిటేబుల్ పులావ్. చూద్దాం టేస్ట్ ఎట్లుందో. లెమన్ రైస్లో ఒక గారా ఇచ్చిండ్రు అండ్ కొంచెం చట్నీ. ఈ వెజిటబుల్ పులావ్ సేమ్ వెజిటబుల్ పులావ్లో ఒకటి గారా, కొంచెం చట్నీ అండ్ కొంచెం ఆనియన్స్ వేసారు. ఎట్లుందండి టేస్ట్? ఎట్లుంది? పర్వాలేదు. పర్వాలే. ఓకే ఓకే తినచ్చు. మేమైతే ఇప్పుడు ప్రజెంట్లీ మైసూర్ ప్యాలెస్కి వచ్చాము. సో మీకు అన్ని మైసూర్ ప్యాలెస్ ఎలా ఉంటుంది, ఏంటిది దాని కథ, అవన్నీ మీకు చూపిస్తాను. ప్యాలెస్ ఎంట్రీ, డిప్యూటీ డైరెక్టర్ ఆఫీస్ అండ్ రెసిడెన్షియల్ మ్యూజియం, ఫుట్వేర్ స్టాండ్ అండ్ రెస్ట్ రూమ్ అంట. ప్యాలెస్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఉంది. సో లోపలికి అయితే చెప్పులు వేసుకొని అయితే అలవ్ లేదు. సో చెప్పులు ఇక్కడ పెట్టేసేయాలి. సో ప్యాలెస్ ఎంట్రీ చూసారా, నార్మల్ బ్యాంగిల్స్, మ్యాంగిల్స్, ఇక చీరలు మీరలు అన్నీ ఉన్నాయి. చూస్తున్నారా? ప్యాలెస్ ఇక నైట్ టైం ఇట్లా కనిపిస్తుంది. ఇలా టిప్పుస్ ఉంటారు ఎవరో కింద నేమ్స్ ఉన్నాయిగా. ఇలా లేరులే, ఇలా యాబ్సెంట్ అయ్యడం. మనం వెతుకుదాంపా టిప్పు సుల్తాన్. ఈ మ్యాటర్ అంతా ఒకసారి ఫ్రీ చేస్తాం, మీరు చదవండి. అయితే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. చలో సో ప్యాలెస్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. సో ఈ ప్యాలెస్ చూస్తున్నారా, ఒక టైంలో ఈ ప్యాలెస్ మొత్తం శాండిల్వుడ్తో కట్టారంట. ఫైర్ యాక్సిడెంట్గా అది మొత్తం బిల్డింగ్ కాలిపోయిందంట. Driving towards the sun with a rose and a gun. Feel the wind in my hair, going nowhere I swear. Like an outlaw on the run, dangerous but it's so fun. Running, running, no, hold on, don't let go. Running, running, no. ఇది మొత్తం గోల్డ్. ఇది ఎట్లా మెరుస్తుందో చూసారా? వావ్.
చూసారా? వావ్ వావ్, రియలిస్టిక్ ఉంది నిజంగా. మీకు ఇంకోటి చూపిస్తా చూడండి. వావ్, ఆసమ్ అసలు. వావ్, సూపర్ ఉంది అసలు. Say, what will you do with your life? You know it's hard to survive. A cigar in my mouth, maybe guilty but proud. Now I'm an outlaw on the run. Dangerous but it's so fun. Running, running low. Hold on, don't let go. Running, running low. Keep running low. సో ఇది నాకు తెలిసి ఆడుకునే ప్లే గ్రౌండ్ అనుకుంటా. ఇది నో ఎంట్రీ అని పెట్టేశారు. సో ఇక్కడ టూ బ్లాక్ ప్యాంథర్స్, లెపర్డ్స్ ఏందో ఇవి మరి. చూస్తున్నారా? ఇక్కడ మంచిగా ఎక్కడికి ఉంది పైన ఫ్లోర్కి. సిల్వర్ చైర్స్. ఇది అప్పటి కాలంలో పెట్టెలు, ఇవన్నీ చిన్న చిన్న పెట్టెలు, పెద్ద పెద్ద పెట్టెలు, పెట్టెలు మొత్తం పెట్టెలు. ఇది అప్పటి కాలంలో డ్రెస్సింగ్ టేబుల్ అనుకుంటా, లైక్ చూసుకోనికి. ఇది చూసారా ఎంతో సూపర్ బ్యూటిఫుల్ డిజైన్ ఇది అసలు. వావ్, ఇది ప్రైవేట్ దర్బార్ హాల్ అంట. ఇది చూడండి, మొత్తం ఈ రూమ్ అంతా ఈ హాల్ అంతా మొత్తం గోల్డెన్ కలర్లో మెరుస్తుంది. రిజర్వేషన్ షానియా లుక్స్. వావ్, వావ్, ఏదో సినిమా సెట్ చూసినట్టుంది, అంత బ్యూటిఫుల్గా ఉంది అసలు. చూడండి, వావ్.
ఐ థింక్ సో కూర్చున్న ప్లేస్ అనుకుంటా ఇది. చూడండి ఒక పెద్ద ఆడిటోరియం లెక్క ఉంది ఇది. సూపర్ బాగా ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చూడండి. ఇట్లా ఇట్లుందా ఇట్లా అవి యూజ్ చేసినవి ఇవి. హిస్టారికల్ శ్రీ లక్ష్మీ రమణ స్వామి టెంపుల్ 1499లో కట్టారంట ఈ టెంపుల్. ఆ కాలంలో కట్టింది ఇప్పటివరకు ఇంత కూడా చెక్కు చెదరలేదు అసలు. ఈ లక్ష్మీరామన్ టెంపుల్ మైసూర్లో చాలా పురాతనమైన టెంపుల్ అంట ఇది.